యాహ్! హలో ఎవ్రీవన్. అందరికి నమస్కారం అండి. నేను మీ ఆర్‌జే జాహ్నవి. ఈరోజు మీ ముందుకొచ్చేసాను. ఒక అన్‌టోల్డ్ స్టోరీ గురించి మీతో మాట్లాడదామని చెప్పి. చాలా మంది మనకు తెలుసండి. లైక్ మన లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. అంబేద్కర్ గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి వాళ్ళు చాలా కష్టపడి చదువుకున్నారని, వాళ్ళకి ఈవెన్ పవర్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కింద కూర్చుని మరి కష్టపడి చదువుకున్నారని, ఇలా చాలా విన్నాం. బట్ మనలో లైక్ కామన్ మెన్స్ లైక్ మనతో పాటు తిరిగే వాళ్ళు కూడా అలా కష్టపడి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా చాలా మందిలో ఒక అన్‌టోల్డ్ స్టోరీ నేను ఈరోజు తీసుకొని, ఆయన గురించి మీకు చెప్దామని చెప్పి, ఆయనతో జస్ట్ చిట్ చాట్ చేద్దామని చెప్పి మీ ముందుకొచ్చేసాను ఈరోజు. అది మనం సమాజంలో లైక్ ఎంత సంపాదించామో లైక్ అంబానీ అవ్వాలి, ఒక ఐపీఎస్, ఐఏఎస్ అయ్యామనేది కాదండి. ఎంత గౌరవంగా మనం సమాజంలో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను ఈయనతో మాట్లాడదాము ఈరోజు. స్టూడెంట్స్‌కి కొంచెం అసలు ఎలా సెటిల్ అవ్వాలి అవన్నీ చెప్దామనే ఉద్దేశంతో నేను మీకు ఈరోజు ఒక అన్‌టోల్డ్ స్టోరీ గురించి, ఒక పర్సన్ గురించి లైవ్‌లోకొచ్చేసాను. ఆయన ఎవరో కాదండి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ గారు. ప్రొఫెసర్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ గుంటూరు. ఈయన గురించి మనం జస్ట్ చిట్ చాట్ చేసుకుందాం. ఇంకా మెయిన్‌గా నేను ఈరోజు మీ ముందుకి లైవ్‌గా వచ్చేసాను. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఎంత ఫీజ్ కట్టామా? ఎంత కార్పొరేట్ స్కూల్‌లో చదివించామా? అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది ఎక్కువైపోయింది. బట్ ఆయన ఎంత కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్‌కొచ్చారో అసలు ఆయన గురించి తెలుసుకుందాం. ఓకేనండి? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ విత్ మీ ఆర్‌జే జాహ్నవి మన వాయిస్ నుండి. హాయ్ సార్. గుడ్ ఈవెనింగ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. గుడ్ ఈవినింగ్. థాంక్ యూ సో మచ్ సార్. ఎలా మన ఉన్నారు? వాయిస్‌కి బాగున్నాం సార్. చాలా బాగున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. మన వాయిస్‌కి మీరు మాకు టైమ్ ఇచ్చినందుకు మీ బిజీ స్కెడ్యూల్‌లో సో మచ్ మన వాయిస్ అండ్ ఆడియన్స్ సో ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ యూ సార్. థాంక్ యూ సో మచ్. యాహ్! సో మీ సార్ హౌ వాయిస్ చెప్పండి. యాహ్! యాహ్! సార్. యామ్ ఐ ఆడిబుల్? యాహ్! నౌ ఈజ్ ఆడిబుల్. యాహ్! థాంక్ యూ సార్. ఓకే. యాహ్! సార్. హౌ ఈస్ యువర్ లైఫ్? లైక్ హౌ ఈస్ యువర్ లాక్‌డౌన్? ఎలా ఉంది? హౌ ఈస్ యువర్ లాక్‌డౌన్ టైమ్? హౌ యాహ్! ఈస్ దట్? డ్యూరింగ్ లాక్‌డౌన్‌లో కూడా మేము కాలేజీకి వర్క్ చేస్తున్నాం. ఓకే. ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తున్నాం. ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. హుహు. అందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లాసులు ఎవరు ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీ కూడా చెయ్యనివి. ఇంతవరకు ఏ యూనివర్సిటీ, కాలేజీ కూడా చరిత్రలో ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం గాని, కండక్ట్ చేయడం గాని, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం గాని జరగలేదు. ఫస్ట్ టైమ్ వి ఆర్ conducting the online examinations, online classwork. Everything is going on very smoothly. The ఓకే. students also very satisfied, but except a small interruption in network Wi-Fi problems, a small interruption that is not a major issue, a minor issues. Except that everything is fine. యాహ్! అండి. ఆడియన్స్ మన వాయిస్ ఆడియన్స్ అందరికి ఇది జస్ట్ ఏమి యూనివర్సిటీ విధంగా ప్రమోట్ చేయడానికి ఇదేం కాదండి. మనం జస్ట్ చిట్ చాట్ ఆయన మోటివేషన్ గురించి, ఆయన అసలు అసలు వాట్ ఈస్ ద మోటివేషన్ థింగ్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి జస్ట్ ఎ బిట్ ఆఫ్ చిట్ చాట్ విత్ దట్ పర్సన్ అండి. ఓకే. లెట్స్ స్టార్ట్ అండి. సత్యనారాయణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవడం కంటే ముందు మీ చైల్డ్‌హుడ్ డేస్ ఎలా ఉండేవండి? అవన్నీ మాకు చెప్తారా కొంచెం? Sure. నా చైల్డ్‌హుడ్ డేస్ అంటే అంతా మా స్కూలింగ్ అంతా మా విలేజ్‌లోనే భీమవరం దగ్గర చిన్న విలేజ్. హుహు. From that village, I completed my schooling. So by అప్ టు 10th క్లాస్ వరకు నుంచి వెళ్ళి వచ్చి చదువుకోవడం జరిగింది. స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. ఓకే. అంటే స్కూలింగ్ స్కూలింగ్ అంతా ఆ! నాతో పాటుతోనే జరిగింది. ఓకే. ఎడ్యుకేషన్‌కి నేనంత మెరిట్ స్టూడెంట్ ఏం కాదు. యావరేజ్ స్టూడెంటే. యావరేజ్ స్టూడెంట్‌గా ఉండి నేను ఎక్కువ స్కూలింగ్ చిన్న విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌తో మా ఫ్యామిలీ అంతా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌తో దట్ ఈస్ కల్టివేషను, మాకు బిజినెస్ ఈ 2 ఉండేవి. మా ఫాదరు వ్యవసాయం, హుహు. మదరు హౌస్ వైఫ్. హుహు. అంతా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్.
అంటే బేసికల్లీ. మీరు విలేజ్ సో, బ్యాక్‌గ్రౌండ్ అంటారు మరి కదా సార్! అది చైల్డ్‌హుడ్ డేస్‌లో మీరు ఆడుకోవడం అవన్నీ అప్పుడు రోజుల్లో చాలా బావుండేవి కదా సార్! అసలు అప్పట్లో మీరెలా చేసేవారు? చైల్డ్‌హుడ్ డేస్ ఎలా సో, ఉండేవి మీవి? 80% టైమంతా గేమ్స్‌కి అదే ఆటలకే స్పెండ్ చేసేవాళ్ళం. ఆహా! కబడ్డీ అని, వాలీబాల్ అని, బ్యాడ్మింటన్ అని, స్విమ్మింగ్ ఎక్కువ మాకు కాలువలో ఎక్కువ స్విమ్మింగ్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్స్‌తో ఓకే. కలిపి. మా అన్నయ్యలు, మేమందరం గూడా గంటలు అవర్స్ టుగెదర్ స్విమ్మింగ్ చేసేవాళ్ళం. హుహు. ఐ వెరీ మచ్ ఇన్ స్విమ్మింగ్. దట్ యూ క్రాస్ ద రివర్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ అండ్ ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్ స్విమ్మింగ్ హుహు. ఎక్కువ. ఓకే. సో, ఈవినింగ్ ఆల్సో యూ హావ్ ప్లేడ్ ది గేమ్స్ కబడ్డీ, ఇప్పుడు వాలీబాల్. పిల్లలు చేస్తున్నారంటారా సార్? ఇప్పుడు పిల్లలు అలా ఔట్‌డోర్ గేమ్స్ అవి ఆడుతున్నారంటారా? చాలా తక్కువ అప్పటితో మాతో అప్పుడు మా గేమ్స్ మేము ఆడిన ఆటలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అంతా మెకానికల్ అయిపోయింది. మెకానికల్ అంటే చదువు ఆటలకి చాలా టైం తక్కువగా ఇస్తున్నారు. అసలు కొన్ని స్కూల్స్‌లో అయితే ప్లే గ్రౌండ్సే లేవు. అవును. యెస్ సార్. ప్లే థట్స్ రైట్. గ్రౌండ్స్ జీరో అని జెప్పాలి. యెప్. సో, ఒక స్టూడెంట్‌కి ఒక మా ఈ వికాసం ఆటల్లో గాని, పాటల్లో గాని, వ్యక్తిత్వ వికాసంలో గాని ఒక విధంగా చెప్పాలంటే జీరో అని జెప్పాలి కొన్ని స్కూల్స్‌లో. మ మే మే ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఆళ్ళు వెర్టికల్‌గా బిల్డింగ్స్ కడుతున్నారు తప్ప దేర్ ఈస్ నో వన్ స్క్వేర్ యార్డ్ టు ప్లే ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో, మోస్ట్ హ్మ్. ఆఫ్ ద schools and colleges. ఓకే సార్. మీరు So విలేజ్ that నుండి యాహ్! సార్. చెప్పండి. యాహ్! మీరు విలేజ్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు. విలేజ్ నుంచి విలేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు. ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్తున్నారు. బట్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఆ జనరేషన్‌లో లైక్ అప్పట్లో మీకసలు చదువుకోవాలని ఎలా అనిపిచ్చింది? అంత పీహెచ్‌డీ వరకు అంతలా చదవాలని అప్పట్లో ఎలా అనిపిచ్చింది? ఎందుకంటే మీరు ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అప్పట్లో రాలేదు. పీహెచ్‌డీ చేయాలని అప్పట్లో అసల నాకు అవగాహన లేదు. హుహు. డిగ్రీ అయిన తర్వాత నేను డిగ్రీ తర్వాత ఒక పీజీడీసీఏ వైజాగ్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ పీజీడీసీఏ కంప్లీట్ చేశాను. అక్కడే నా కెరియర్ ₹300తో ఒక పార్ట్ టైమ్ దట్ ఈస్ ఒక స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేశాను. స్టార్టింగ్ విత్ ₹300 సాలరీ. ఓకే. మీ సో, స్టార్టింగ్ అక్కడ సాలరీ నా 300. కెరియర్ స్టార్ట్ చేసి ఓకే. యెస్, ఓకే. ₹300. అంటే మీరు సో, నౌ డిప్లొమా ఫ్రమ్ దట్ చేస్తూనే చేసారా సార్? 85. ఓహ్! 85లో సర్ యెస్, యెస్. సాలరీ వాస్ Yeah. ₹300. గైస్ ₹300 అంటే ఇప్పుడు ఈవెన్ ₹300 that is yes, yes. స్టూడెంట్స్‌కి ఈవెన్ పాకెట్ మనీ కూడా So today's ఇవ్వట్లేదు. బట్ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ 300. దట్స్ గ్రేట్ సర్. ఇవ్వట్లేదు పాకెట్ మనీ 300 is not enough today's. ₹300 is హ్మ్. not enough to pocket money of a student. యెస్. యెస్. So that is a monthly salary. That is not fortnight or weekly salary. That is monthly salary ₹300. ఇన్ 85 రైట్ Yes, సర్? yes. 85. 1985. Yes, యాహ్! 1985. బట్ మీరు డిప్లొమా చదువుకుంటూనే స్కూల్‌లో టీచర్ కింద చేసారు. yes. ఓకే. తర్వాతే ఇంక మీరు ఎంసీఏ ఇవన్నీ చేసారు. అంటే మీరు చదువుకోవాలని ఎలా అనిపిచ్చింది సార్? ఎందుకంటే తర్వాత నేను అక్కడి నుంచి డిప్ ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే, మా ఫాదర్ బిజినెస్‌లో ఉన్నారు. సో, నేను బిజినెస్‌కెళ్ళిపోతాను. మా ఫాదర్ చెరువులు చూస్తున్నారు. నేను చెరువులే చేస్తాను. ఇలా చాలా మంది పిల్లలు అంటున్నారు సార్. బట్ మీకు ఆ టైంలోనే అంత ఇన్‌స్పైరింగ్‌గా చదువుకోవాలని ఎందుకు అనిపిచ్చింది? అసలు మన స్టూడెంట్స్‌కి మీరేం చెప్తారు? వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్తారు? అంటే మా ఫ్యామిలీలో ఉద్యోగం చేయట్లో ఎవరు లేరు. హుహు. నాకొక కోరికుంది ఉద్యోగం చేయాలి. ఏమైనా సరే ఉద్యోగం చేయాలి. ఓకే. ఇంకా ఉన్నది వ్యవసాయం వలన నాన్నగారు చూసుకుంటారు. వ్యాపారం నాన్నగారు వాళ్ళందరూ చూసుకుంటారు. నేను ఉద్యోగం చేయాలని ఒక కోరికతో, యాంబిషన్‌తో నేను అలాగ చదవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 86లో నేను నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ ఫ్యాకల్టీగా ఇంటర్మీడియేట్ డిగ్రీ ఫ్యాకల్టీ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడ అంటే దట్ ఐ హ్మ్. స్టార్టెడ్ విత్ అరౌండ్ ₹1,500 సాలరీ. అంటే బికాజ్ అయన్నీ అన్‌ఎయిడెడ్. అన్‌ఎయిడెడ్ మీన్స్ ఆల్ ద సాలరీస్ అండ్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి మేడ్ బై మేనేజ్మెంట్ ఓన్లీ. దేర్ ఈస్ నో ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్.
ద మేనేజ్మెంటే ఇచ్చేవాళ్ళు సాలరీస్. అంటే మీరు 1500 పక్కన ఎంసీఏ చదువుకుంటూ డిగ్రీ వాళ్ళకి చెప్పేవారా సార్? డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఎంసీఏ కోర్సు స్టార్ట్ చేశాను. ఎంసీఏ చేయాలనే ఒక కోరికతో ఎంసీఏ డిగ్రీ కూడా నేను అక్కడ కంప్లీట్ చేశాను. ఐఎన్ కాలేజీలో చదువుతూనే. హుహు. ఎంసీఏ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడే లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను. ఎంసీఏ లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్‌గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌గా హెచ్ఓడిగా కూడా చేశాను అక్కడ. అక్కడ మై లెంత్ ఆఫ్ సర్వీస్ ఈజ్ అరౌండ్ 22 years, 22 years, 24 years there. Wow. See, My 22 service years in YN college. organization there. That's great, sir. So good. And వైన్ కాలేజ్ అంటే చాలా సెలబ్రిటీస్ కూడా చదువుకున్నారు సార్ దాంట్లో? వైఎన్ కాలేజీలో చాలా మంది చిరంజీవి గారు, కృష్ణంరాజు గారు, డైరెక్టర్ దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ అక్కడ మా వైఎన్ కాలేజీ ప్రొడక్ట్సే. అఫ్ కోర్స్ నేను జాయిన్ అయినప్పటికి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వేరే వాళ్ళ ప్రొఫెషన్‌లోకి జాయిన్ అయ్యి వెళ్ళారు. అంటే ధవళ సత్యం గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ అక్కడ మా వైఎన్ కాలేజీ ప్రొడక్ట్సే. ద మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణరాజు, దర్శకరత్న దాసనారాయణరావు గారు వీళ్ళందరూ వైఎన్ కాలేజీ ప్రొడక్ట్స్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు వర్క్ ఇన్ దట్ కాలేజ్. మిగతా మనలో చూసే వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉండుంటారు సార్. వైఎన్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు మనని. మీరు జాబ్ మొత్తం స్టడీస్ అన్ని లైక్ బిఫోర్ మ్యారేజ్ అయిపోయినాయి సార్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు స్టడీస్ చేశారా? No. My degree only before my marriage, degree and PGDCA. But after my marriage only I completed my MCA. So with the full support of my wife, I completed my MCA degree after my marriage. Okay. After marriage only So you later did on again, MCA, I M.Tech, completed PhD. my MTech and highest degree PhD also with my full support of my wife and my children. That's really true, sir. So ఎందుకంటే otherwise, I would not stay. మ్యారేజ్ Yes. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ 1 year 2 years చదువుతున్న వాళ్ళని చూసామండి. అది కూడా లేడీస్ ఎస్పెషల్ గా చదువుతారు. బట్ ఒక మెన్ ఎంసీఏ, ఎంటెక్, పిహెచ్డి వరకు ఆఫ్టర్ మ్యారేజ్ బ్యాలెన్సింగ్ జాబ్ అండ్ ఫ్యామిలీ చేశారంటే సో గ్రేట్ సార్. అసలు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు సార్? అసలు జాబ్ ని, ఫ్యామిలీని అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? Yeah, that is హలో. అండి సార్‌కి చిన్న కనెక్టివిటీ ఇష్యూ వచ్చినట్టుంది. ఓకే. Hello. యూ విల్ కమ్ బ్యాక్ సూన్. Yeah, is it audible? Yeah. Fine, sir. Yeah, balancing means that usually that you have some shift system. In our college, there is a shift system is there. So that MCA is in usually the morning session. My work is on afternoon session. So I am balancing that and support of my family, but financially also. But after my marriage, because of that, up to degree, my parents provided that all the facilities, financially everything that was provided by my parents. And after my marriage, I completed my MCA, MTech, and PhD with financial aid, with loans, everything that will be met by my personal. I met that everything. ఓకే. వై యూ ఆర్ నాట్ ఇన్ సాఫ్ట్‌వేర్ సార్? ఇప్పుడు ఆ టైంలో ఎందుకు ఇంజినీరింగ్ చదవలేదు మీరు? అప్పుడు ఇంజినీరింగ్ ఉంది కదా! ఇంజినీరింగ్ ఉంది కానీ నేను ఇంటర్మీడియట్ అయ్యే టైంకి ఇన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ లేవు. అసలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ కాన్సెప్టే లేదు. డ్యూరింగ్ 78 and 79 my intermediate completion of it. My intermediate is
around 78 and 79. So at the time, there is no private engineering college. So, why not? You may ask that question. Why not to get in government universities? Because I am very average student. I am not the first class student. May not be the first class student, because that's why I may not get that seat in that engineering college. That is JNTU and Andhra University, like that. So these universities are there, but very limited seats. Yeah. The limited seats lo there is competition, heavy competition. So in that competition, I may not. That's why I could not get that admission in that. అప్పట్లో చాలా టఫ్ ఉండేది. యువర్ ట్రూ అండి. ఇప్పుడంటే ఇంజినీరింగ్ కాలేజెస్ ప్రతిసారి లైక్ ప్రతి ఊరికొకటి ఉంటుంది. బట్ అప్పట్లో ఇంజినీరింగ్ చదవడం అంటే కొంచెం కష్టమైన విషయమే. అది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సో స్టూడెంట్స్ మన వాయిస్ అందరూ ఎవరు చూస్తున్నారు? సో మనకి ఈ జనరేషన్ వాళ్ళకి వి గాట్ ఎ గుడ్ ఛాన్స్. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనం అప్పట్లో ఆపర్చునిటీస్ లేకపోయినా వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే మనం ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని ఇంకా ఎంత మంచి పొజిషన్‌లో ఉండాలో మనం ఆలోచించుకోవాలి. ఇంకా మీరు చూస్తారు కదా సార్ స్టూడెంట్స్‌ని చాలా మంది స్టూడెంట్స్‌ని చూసుంటారు. వేలల్లో స్టూడెంట్స్‌ని చూసుంటారు. అసలు మీకు అప్పటి స్టూడెంట్స్‌కి, ఇప్పటి స్టూడెంట్స్‌కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? లైక్ అందరూ కొంతమంది ఉంటారంటారా అలాంటి వాళ్ళు? లైక్ అందరు రకాలు ఉంటారంటారా? అంటే అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది స్టూడెంట్స్‌లో గాని, అసల ఏంటి పేరెంట్స్‌లో గాని? ఇప్పటికి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు రిసోర్సెస్ టెక్నాలజీ బాగా పెరిగింది. అప్పుడు మేము చదువుకున్న టైంలో దిస్ డిజిటలైజేషన్, దిస్ టెక్నాలజీ ఇస్ నాట్ దేర్. ఇంటర్నెట్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్, these all electronic devices, not at that time. So now there are so many resources, and these electronic devices, desktops, smartphones, everything is now is available. That is using this technology, the students can get more information. But at the time, that kind of resources and this infrastructure is not available at that time. So now that students can gain more information from all these kinds of these resources. That is, you can get it. But at that time only you can bound for that hard books. So these internet facilities, that much is not available at that moment. Yes, but is the students using in right way, sir? అంటే చాలా రిసోర్సెస్ వచ్చేసినాయి. బట్ వాళ్ళు రైట్ వేలో యూజ్ చేస్తున్నారంటారా? So certainly may not all the students may be addicted from some chatting. So this technology may be misusing some other way. If the technology can be used for the two ways, for the better way and some wrong sense. So most of the students are addicted for the chatting and some other sites, visiting some other sites, porn sites. So most of the students are addicted for that. So if they are using these resources and this internet, these resources, everything, if it is utilized properly, so certainly very useful. I can say that it is very lot of information is available on the internet. So there is no need of any guidance. Of course, the basic guidance is required, but most of the information they can gain from that web sources. What you prefer, sir? Is a good college or individual personality is the major important thing? Which one you prefer is the best thing? So both are essential. Even though ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్న తనకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ రోడ్ మ్యాప్ ఇవ్వాలి, ఒక మంచి కరికులం ఇవ్వాలి. ఇండస్ట్రీకి ఏది రిక్వైరో ఆ స్టూడెంట్కి అది ఇంపార్ట్ చేయగలగాలి. సో అది ఒక గుడ్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే జరుగుతుంది. అదన్నీ మా కేఎల్ యూనివర్సిటీలో ఫ్రమ్ ద బిగినింగ్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే మా కేఎల్ యూనివర్సిటీ గురించి చెప్పడం కాదు కానీ, సో ఐ కెన్ సే దట్ ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ద ఇండస్ట్రీ expecting from the student, industry what is expecting, so that everything that will be providing to the student. So technology paranga gaani, any skills, what are the soft skills or communication skills, everything that we are providing from our university.
ఓకే. హౌ ఈస్ ద ప్లేస్‌మెంట్ సార్? అంటే ప్లేస్‌మెంట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎవ్వరైనా సరే చదువుకుంటున్నామంటే ఫైనల్ థింగ్ ఏంటంటే జాబ్‌లో సెటిల్ అవ్వాలనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అసల జాబ్‌లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు ఒక యావరేజ్ స్టూడెంటే అన్నారు. బట్ యూ ఆర్ ఇన్ ద గుడ్ ప్రొఫెషన్ నౌ. బట్ ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి చదివేసుకొని ఇంటెలిజెంట్‌గా ఉండాల్సిన అవసరమే లేదు. బట్ దే వాంట్ టు గో ఇన్ ద రైట్ పాత్ అని చెప్తారు. కదా సార్! ఎవరైనా అదే చెప్తారు. బట్ మీరంటూ ఏం చెప్తారు? అంటే కాలేజ్ వల్ల బట్టి ఉంటుందంటారా? ప్లేస్‌మెంట్ ఎలా ప్లేస్ అవ్వాలి? అసలు వాళ్ళు ప్లేస్ అవ్వడానికి మెయిన్‌గా వాళ్ళు ఏం చేసుకుంటే ప్లేస్ అవుతారు? ఈజీగా జాబ్ తెచ్చుకోగలరు? సో, ఇంటెలిజెన్స్ అనేది భయపడితే రాదు. సో, ఇంటెలిజెన్స్ అనేది మనం పెరిగే ఎన్విరాన్మెంట్‌ని బట్టి, మనం చదువుకునే ఇన్‌స్టిట్యూషన్ బట్టి, అక్కడిచ్చే టీచర్ ఇచ్చే ఇన్‌పుట్స్‌ని బట్టి, సో, మంచి రైట్ వేలో రైట్ టైమ్‌లో, రైట్ వేలో ఇస్తే మంచి ఇన్‌పుట్స్ ఇస్తే స్టూడెంట్ ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ కూడా దే మే బి దే దే మే గెట్ గుడ్ జాబ్. సో, మా యూనివర్సిటీలో చదివిన చాలా మంది స్టూడెంట్స్ దే గెట్ దట్ మంచి గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ గుడ్ కంపెనీస్ విత్ హై ప్యాకేజెస్. So because of we are providing the lot of infrastructure, that facilities, and what are the that is soft skills కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, టెక్నాలజీ స్కిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ టు ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ దట్ ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్ యూ ఆర్ గివింగ్ దట్, ఫీడింగ్ ద స్టూడెంట్స్, ఆల్ ద స్టూడెంట్స్. అంటే 100% ప్లేస్‌మెంట్ ఇస్తున్నారు సార్ మీరు? 100% ప్లేస్‌మెంట్స్ Yes, yes, వస్తున్నాయా? 100%, 100% placement is my our university's goal. So every student, all the students getting that job with a good job, not only small jobs, with the good companies with highest packages. So యాహ్! starting with the 3.5 lakhs per annum packages. So యాహ్! with 30 lakhs, up to 30 lakhs packages. సీ లైక్ హూ ఆర్ వ్యూయింగ్ దిస్ ఇట్స్ నాట్ ఇదెందుకని నేను మీకు పాయింట్ ఔట్ చేసి అడుగుతున్నానంటే సార్‌ని, ఇప్పుడు చాలా మంది నెక్స్ట్ ఎంసెట్ రాస్తూ, నెక్స్ట్ ఇంటర్ చదువుతూ, నెక్స్ట్ బీటెక్ వెళ్ళాలని గాని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఫైనల్లీ దే వాంట్ టు రీచ్ ఎ గుడ్ ప్లేస్‌మెంట్, గుడ్ జాబ్. దానివల్ల ఏ కాలేజ్ అని నేనేమి అడగట్లేదు. కాలేజ్ బట్టి కూడా లైక్ మన ప్లేస్‌మెంట్స్ అనేది ఎలా ప్లేస్ అవ్వాలి? మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సార్ విల్ హెల్ప్ యూ ఆన్ థాట్. ఓకే. అండ్ సార్ వాట్ అబౌట్ ద గ్రూప్? మీరు అందరూ ఎక్కువ సీఎస్‌ఈ ప్రిఫర్ చేయమంటారు. యాస్ ఎ సీఎస్‌ఈ ప్రొఫెసర్ కింద మిమ్మల్ని ఈ క్వెషన్ అడగకూడదు. బట్ నార్మల్‌గా అడుగుతున్నాను. అసలు సీఎస్‌ఈ ఎందుకు ప్రిఫర్ Hmm. చేయమంటారు సార్? అసలు మీరైతే ఏం చెప్తారు? సిఎస్సి అంటే ఇప్పుడు నేను ప్రతి సిఎస్సి అని కాదు గానీ, యాస్ ఎ ప్రొఫెసర్, సిఎస్సి ప్రొఫెసర్ నేను సిఎస్సి తీసుకోమని చెప్పాలి. కానీ అందరికి అంటే పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలకి చాయిస్ ఇవ్వాలి. నువ్వు సిఎస్సిలోనే జాయిన్ అవ్వు, ట్రిపుల్ ఈలోనే జాయిన్ అవ్వు, ఈసీలోనే జాయిన్ అవ్వు అని ఒక ఫోర్స్ చేయకుండా ముందు ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్‌ని మనం తెలుసుకోవాలి. నాకు స్టూడెంట్‌కి నాకు సిఎస్సి ఇంట్రెస్టు, నాకు సిఎస్సి చదవాలని ఉందంటే సిఎస్సిలోనే జాయిన్ చేయాలి. వద్దు సిఎస్సి వద్దు, అందరూ ప్రతి వాళ్ళు సిఎస్సిలో జాయిన్ అవుతే నీకు ఉద్యోగం ఎక్కడొస్తుంది? వేరే గ్రూప్‌లో బ్రాంచ్‌లో జాయిన్ అవ్వని చెప్పకుండా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ముందు ఫస్ట్ ఆ విద్యార్థి యొక్క ఈ ఇంట్రెస్ట్ ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే జాయిన్ చేయడం ఉత్తమం. అంతేగాని ఫోర్స్ చేసి పలానా బ్రాంచ్‌లో జాయిన్ అవ్వని పేరెంట్స్‌ని చాలా మంది చూస్తాను, నేను అబ్జర్వ్ చేశాను. నువ్వు ఇందులోనే జాయిన్ అవ్వు, అందులో వద్దు అని చెప్పేసి ఫోర్స్ చేసిన సందర్భాలను కూడా నేను చూశాను. అది చేయకుండా ఆ విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఆ బ్రాంచ్‌లో జాయిన్ చేస్తే మంచిది నా ఉద్దేశం. ఓకే. యెస్ సార్. థాట్స్ ఎ వాలిడ్ పాయింట్ సార్. చెప్పండి. ఎందు అవగాహన ఇవ్వాలి. ముందు ఇలాగ ఈ బ్రాంచ్‌లో జాయిన్ చేస్తే ఈ అవకాశాలుంటాయి. ఈ బ్రాంచ్‌లో చేస్తే ఈ అవకాశాలుంటాయి అని చెప్పాలి. అట్లా అవగాహన ముందు వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలి. అవగాహన ఇచ్చిన అవును సార్. యూర్ రైట్ సార్. అవును. ఎవరైనా పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ మీ పిల్లల ఒపీనియన్ హలో. తీసుకోండి. హలో. ఒపీనియన్ యాహ్! సార్. హలో. యాహ్! సార్. యూర్ ఆడిబుల్. యూర్ యూర్ నాట్ ఆడిబుల్ సార్. ఆడిబుల్. ఐ యామ్ నాట్ ఆడిబుల్?
It's not audible. Yeah, sorry guys, we are facing maybe facing some network issues. Yeah guys, please Yeah, you are not audible. I'm not చెప్పండి audible. ఇప్పుడు. Yeah, వినిపిస్తుందా సార్? Like guys who are watching this, please yeah guys, sorry. Sorry guys, sorry. I got some network issue. ఈ కరోనా టైంలో నెట్వర్క్ ఇష్యూ ఉన్నా ఏమున్నా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి. సారీ ఫర్ దాట్. And maybe sir has some network issues. They will connect back soon. Meanwhile, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మెయిన్ గా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఇష్టాన్ని కొంచెం తీసుకోండి. అదే విధంగా వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వద్దు. యాజ్ ఏ ప్రొఫెసర్ గా ఆయన చాలా లైక్ ఆయన కెరియర్ లో ఐ థింక్ ఇట్స్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ సో. చెప్పారు కదా 20 years వైన్ కాలేజ్ లో చేశారని. నెక్స్ట్ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో లైక్ 8 years నుంచి చేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఆయన చాలా మంది స్టూడెంట్స్ ని చూసుంటారు. చాలా మందిని చూసుంటారు. తెలిసిందే కదా మనకి. వాళ్ళ పేరెంట్స్ ప్రిఫరెన్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చెప్తున్నారో, వాళ్ళకి ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ లేదు అంటే, వాళ్ళు నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, నాకు వేరేది మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉంది, అది ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్లీజ్ పాస్వర్డ్ మీది సత్య ఎస్ క్యాపిటల్ 1963. సారీ లైక్ చాలా నెట్వర్క్ ఇష్యూ ఉందండి. సారీ, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంత నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి అనుకోలేదు. బట్ సారీ. నేను Yeah. అది మాట్లాడతాను. Yeah. Sir. Yeah. Are you audible? Yeah, sir, you are audible, but your screen is not visible. Okay, sir. Anyway, you're audible. That's good for me. Yeah. Yeah. Sir, voice వినిపిస్తుంది. సో ఎనీవే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా ఫైన్ అండి. సార్ ఆడియో వాయిస్ వినిపిస్తుంది కాబట్టి వీ కెన్ గో విత్ ఆడియో. బట్ ప్లీజ్ డోంట్ స్టాప్ సీయింగ్ టిల్ లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చిన్న సర్ప్రైజ్ ఇస్తాను లాస్ట్ లో. ఓకేనా? డోంట్ మిస్ ఇట్. ఓకే సార్ వచ్చేసారు, మళ్ళీ మాట్లాడడం. ఓకే యా సార్, మనం కెరియర్ లైక్ పిల్లల ఇష్టం కోసం కూడా మాట్లాడుతున్నాం కదా సార్. వాళ్ళు Yes. చెప్పండి. హలో. యా సార్, చెప్పండి. యా వాళ్ళ ఇష్టం కోసం మాట్లాడుతున్నాము. సరే సార్, ఇక మీ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్ ఏంటి సార్? మీకు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయా స్టడీస్ లో అవి? Yeah, definitely. Failures are success stones. That means steps of a success story. That is, failures are very important for a success. మనం ఫస్ట్ పైకి లాస్ట్ మెట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మెట్ ఎక్కితేనే కానీ లాస్ట్ మెట్కి వెళ్ళలేము. లాస్ట్ స్టెప్కి వెళ్ళలేము. సో మేబీ ఆబ్వియస్లీ సమ్ ఫెయిల్యూర్స్ మేబీ దేర్. డిగ్రీలో నేను ఫైనల్ ఇయర్లో ఉండగా తప్పడం జరిగింది, ఫస్ట్ ఇయర్లో ఉండగా తప్పడం జరిగింది. ఒకటి 2 సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు. బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. యా, ఫెయిల్యూర్స్ ఆర్ దేర్. అంటే ఫెయిల్యూర్స్ అనేది ఏంటంటే అక్కడ కూడా నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఒక గేమ్స్ కి, స్పోర్ట్స్ కి ఇవ్వటం, ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరగటం, అలా కొంచెం మేబీ ఫెయిల్ దట్ సమ్ సబ్జెక్ట్స్, సమ్ బ్యాక్లాగ్స్. బట్ అప్పుడు మీ ఫెయిల్ అయినా మీ పేరెంట్స్ ఏం అనేవారు కదా సార్? ఇప్పుడు ఫెయిల్ అయితే కొంతమంది పేరెంట్స్ సీరియస్ గా తీసుకోవడం, స్టూడెంట్స్ సూసైడ్స్ ఇవి చేసుకోవడం చాలా వింటున్నాం.
ఇవన్నీ. అసల అటువంటిది ఏమి పేరెంట్స్ నన్ను ఫోర్స్ చేసి చదువుకోమంటం గాని, ఆటలకి వెళ్ళొద్దంటం గాని, నువ్వు తప్పు ఎంత తప్పు అని అడగటం గాని ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు అడగలేదు. మన సొంతంగా చదువుకోవటం, సొంతంగా పాస్ అవ్వటం అదే. పేరెంట్స్ అంత ఇన్సిస్ట్ చేసేవారు కాదు గట్టిగా నువ్వు ఇంటి దగ్గరుండి చదవమని, ఆటలకి వెళ్ళటానికి వీల్లేదని ఎటువంటి ఫోర్స్ చేయలేదు. ఎటువంటి ఫోర్స్ చేయల. అది జరగలేదు. పేరెంట్స్ నాకు కొంచెం ఆ విషయంలో ఫ్రీగానే వదిలేసేవారు. హలో! 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 ఒక పేరెంట్‌గా నా యొక్క అడ్వైస్ అంటే అందరికి పేరెంట్స్‌కి చెప్పేది పేరెంట్స్‌కి పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి. అంటే 100% ఫ్రీడమ్ ఇచ్చేసి వదిలేయొద్దు. వాళ్ళని ఒక పక్కన అబ్జర్వ్ చేస్తూనే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మార్క్స్ ఎలా వచ్చినాయి అడుగుతూ ఉండాలి. టెస్ట్ 1లో మీకు టెస్ట్‌లో మార్కులు ఎలా వచ్చాయి? ఎండ్ ఎగ్జామ్స్‌లో మార్కులు ఎలా వచ్చాయి? అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయినాయి లేదా? ఏదైనా సబ్జెక్ట్‌లో తప్పితే ఎందుకు తప్పావు? రీజన్ అడగాలి. అంతే తప్ప దాన్ని వాళ్ళని ఎక్కువగా సీరియస్‌గా నువ్వు ఎందుకు తప్పావు అని గట్టిగా వాళ్ళని బంధించి నిర్బంధించి అడగటం అంత మంచిది కాదు. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు జాగ్రత్తగా చదివి పాస్ అవ్వాలి అని వాళ్ళకి ఒక సజెషన్‌గా, సలహాగా, ఫ్రెండ్‌గా సలహా ఇవ్వాలి తప్ప గట్టిగా ఇన్సిస్ట్ చేసి బంధించి, వాడిని నిర్బంధించి వాడిని గట్టిగా భయపెట్టడం. నువ్వు చదవకపోతే నిన్ను కాలేజీ మానిపించేస్తాను అనటం ఇలాంటివి చేయకుండా వాళ్ళకి మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకుని అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళకి ఒక మంచి మార్గంలో పెట్టేటట్టుగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వాళ్ళని నిర్బంధించి భయపెట్టి చదివించకూడదు. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని చదువుకుని ఒక అవగాహన చెప్పాలి. నువ్వు చదువుకుంటే ఇలాగవుతావు. కొన్ని మంచి యొక్క పెద్ద వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్‌తో వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తూ నువ్వు చదివితే ఇలాగవుతావు. చదివితే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతావు. ఒక మంచి జాబ్‌లో ప్లేస్ అవుతావు. మంచి ఉద్యోగంలో నువ్వు సెటిల్ అవ్వచ్చు. ఇలాగా మంచిగా ఆళ్ళకొక అవేర్‌నెస్ క్రియేట్ చేసి చెప్పగలగాలి. యాహ్! సార్. యూ ఆర్ రైట్. మీరు చాలా స్ట్రిక్ట్ అని కొంచెం విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? అదేం ఫ్యామిలీతో కాదు. ఎలా ఉంటారు? ఏమో నా ఫేస్ చూస్తే అలా అనిపిస్తదేమో గానీ నేను అంతేం కాదు. అంటారు గానీ సీరియస్‌గా ఉంటావని అంటారు గానీ నాకు జస్ట్ ఐయామ్ మేబీ లుక్స్ లైక్ దట్ బట్ ఐయామ్ నాట్ వెరీ స్ట్రిక్ట్. సో బికాజ్ వాట్ ఐ యామ్ ప్రౌడ్ ఇన్ దట్ నేను ఎంసీఏ చెప్పిన కాలేజీలో నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ చదువుకున్నారు 98లో. చదువుకున్న వాళ్ళందరూ ఆ టైంలోనే అబ్రాడ్ వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు. బాగా బాగా సెటిల్ అయ్యారు. నా దగ్గర చదువుకునేవాళ్ళు. నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. నేను నేనెంత సంపాదిస్తున్నాను నాకన్నా 10 టైమ్స్ దే ఆర్ ఎర్నింగ్ మోర్. సో, ఇట్స్ వెరీ ప్రౌడ్ టు మీ. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్స్, నా ప్రొడక్ట్స్ వెళ్ళి మంచి ఆర్గనైజేషన్‌లో మంచి మన దేశంలో యూఎస్‌లో గానీ, కెనడాలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ ఎక్కడైనా గానీ అబ్రాడే కాదు అబ్రాడ్‌లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. నా స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ టు మీ.
అవును సార్. అప్పుడు అంటే మీరు ఎంసీఏ చదువుతున్నప్పుడు అంటే ఇట్స్ లైక్ 98 అలా కదా సార్. మీరు చెప్పిన ప్రకారం అయితే. అప్పట్లోనే యూఎస్ వెళ్లారంటే దట్స్ గ్రేట్ సార్. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. బట్ అప్పట్లోనే మీ స్టూడెంట్స్ అలా వెళ్లి అంత బాగా సెటిల్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టీచర్స్ సీరియస్‌లీ. అప్పుడు స్టూడెంట్స్ కూడా అప్పుడు చాలా సీరియస్గా తీసుకుని చదువుకునేవాళ్ళు. మేము ల్యాబ్లో సాయంత్రం 5 తర్వాత యూజువల్గా 5కి 4:30 4కి 5కి కాలేజీ క్లోజ్ అయిపోతుంది. బట్ వాళ్ళు 5 కాదు 7, 8, 10 వరకు నైట్ 10 వరకు ల్యాబ్లో కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకొని అన్నీ వాళ్ళు సొంతంగా నేర్చుకుని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. యాహ్! సాధారణంగా ఇది ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్. స్టూడెంట్ చేస్తా ఉంటే ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాడు ఇప్పుడు. కానీ అప్పుడు మేము ఫోర్స్ బయటకు వెళ్ళమన్నా వెళ్ళకుండా కూర్చొని అక్కడ ల్యాబ్లో కూర్చొని సిస్టమ్ మీద కూర్చొని చేసుకునేవాడు స్టూడెంట్స్ అప్పుడు 98 యెస్. 98 97 ఆ టైంలో స్టూడెంట్స్ అందరూ వెరీ డెడికేటెడ్ టు దట్ వర్క్. అంటే ఆ స్టడీస్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు సిస్టమ్స్, ల్యాప్‌టాప్స్ గానీ, డెస్క్‌టాప్స్ గానీ అప్పుడు ఇంట్లో వాళ్ళు ఓన్‌గా పర్సనల్‌గా ఉండేవి కాదు. ఇంకా అక్కడ కాలేజీలో వచ్చి అక్కడే చదువుకోవాలి కాబట్టి ఉండేవారు. ఇప్పుడేంటంటే ఎవరికాళ్ళు ఎవ్రీవన్ హ్యావింగ్ దేర్ ఓన్ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గరే ఇంటర్నెట్ ఉంటుంది. ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ ఉంటుంది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర కూడా చేస్తున్నారు. యాహ్! హౌ వాస్ పర్సనల్ యువర్ కిడ్స్ ల్యాప్‌టాప్స్ అండ్ సెటిల్డ్ డెస్క్‌టాప్స్. సార్? యాహ్! హౌ వాస్ యువర్ కిడ్స్ సెటిల్డ్ సార్? అంటే అందరూ మీ పాత్రలోనే ప్రొఫెసర్స్‌లా ఇలాగే వచ్చారా? ఆర్ ఎల్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చిన డ్రీమ్‌లోనే గోల్‌లోనే తీసుకున్నారా? యెస్. చాలా మంది ఈ టీచింగ్ ప్రొఫెషన్ చాలా తక్కువనే చెప్పాలి. టీచింగ్ ప్రొఫెషన్‌కి వచ్చిన వాళ్ళు నా స్టూడెంట్స్ గానీ, ఎవరైనా గానీ టీచింగ్ ప్రొఫెషన్ చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. And some maybe they started their own entrepreneur. So they become some entrepreneurs, started some their own businesses. So academic side వచ్చిన వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. Now they are most of the these students are that is the guys are preferring for academics. Yeah. ఓకే. హూ ఈస్ యువర్ ఇన్‌స్పిరేషన్ సార్? అసలు మీరు పీహెచ్‌డీ వరకు చేయాలని ఎందుకు అనిపించింది? అసలు మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే మా గురువు గారు వల్ల అప్పారావు గారు. నేను 86లో ఆయన దగ్గర ఉండే వర్క్ చేశాను. ఆయన దగ్గర ఉండే 85, 86లో ఆయన దగ్గరే ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్‌లో ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్నాళ్ళు. మా గురువుగారు అల్లం అప్పారావు గారు. ఆయన ద్వారానే ఆయన పంపిస్తేనే నేను నరసాపురం అయిన కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్‌తోనే నేను పీహెచ్‌డీ చేశాను. ఎంటెక్, పీహెచ్‌డీ అంతా ఆయన ఇన్స్పిరేషన్‌తోనే చేశాను. నేను ఇప్పుడు ఇలా ఈ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం బికాస్ ఆఫ్ ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారు. మై గురు, మై గాడ్. ఓకే. అల్లం అప్పారావు గారంటే యెస్. జేఎన్‌టీయూ ఫస్ట్ వైస్ ఛాన్సలర్. జేఎన్‌టీయూ కాకినాడ ఫస్ట్ వైస్ ఛాన్సలర్. హలో! 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 ఓకే. So he is my guru, my God, my philosopher, everything, all in one. So because of his guidance, I completed my PhD. I joined here as a professor in the KL University in 2012. I was joined here. So since then, I'm working here as a professor in the Department of Computer Science and Engineering. ఓకే. ఇంకా ఫైనల్లీ స్టూడెంట్స్‌కి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? వాట్స్ ద కెరియర్ పాత్? వాళ్ళు ఎలా వాట్స్ ద సజెషన్ యూ వాంట్ టు గివ్? సో ఏ స్టూడెంట్ అయినా ఇష్టపడి చదవాలి.
కష్టపడి చదవకుండా నాకు ఏదో విధంగా డిగ్రీ తెచ్చేసుకోవాలని కాకుండా సో ఎంచుకున్న మార్గంలో ఇష్టపడి చదివితే ఏది కష్టం కాదు. ఐ బిలీవ్ దట్. సో కష్టపడకుండా ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళకున్న స్టూడెంట్స్ యొక్క ఎలా చదువుతున్నారంటే వాళ్ళందరూ ఒక మోసపద్ధతికి అలవాటు పడిపోయారు. ఈ కార్పొరేట్ కాలేజెస్లో, ఈ స్కూల్స్లోను, ఇంటర్మీడియట్ లెవెల్లో బట్టి పట్టడం అలవాటు అయిపోయింది. ఆ బట్టి పట్టడం మానేసి చెప్పిన లెసన్స్ని, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుని చదివితే ఏది పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఈజీగా దే కెన్ డైజెస్ట్, దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, అండ్ దే కెన్ రైట్ ఆల్ ద ఎగ్జామ్స్ అండ్ దే కెన్ ఈజీలీ క్వాలిఫైడ్ విత్ గుడ్ మార్క్స్. అంటే ఒక టైం మేనేజ్మెంట్ ఒకటి ప్రాపర్గా చేయగలిగితే, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇచ్చిన కరికులంని జాగ్రత్తగా పద్ధతిగా ఒక ప్రోగ్రామ్ చేసుకుని దాన్ని చదువుకోగలిగితే దట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. దట్ ఈస్ నాట్ బిగ్ కాంప్లెక్స్ టాస్క్. యూ కెన్ ఈజీలీ అచీవ్ దట్. యూ కెన్ ఈజీలీ గెట్ దట్ మోర్ పర్సెంటేజ్, మోర్ మార్క్స్. Yeah. Thank you so much, Andy. Finally, audience who are with like watching, like commenting, all of you. Thanks for that, for sharing all this. Finally, I want to thank my dad. He's my dad. Thank you, Nanagaru, for your interview. It's again and a big surprise. Ilanti interview I'm very ever proud before of never you. You are kada. interviewing me. I'm very proud of you interviewing me. Yeah, thank you, So one Nanagaru. more, Actually, I have to tell that. So about my children. So lastly, last but not least, I have to tell about my children. She is my first elder daughter. She completed her BTech, and now she is a software engineer. And she got married, and he's also my son-in-law. Also is a software engineer. My second daughter is pursuing her MTech from NIT Warangal, and she in internship she got a good job in good reputed company. She was selected in campus placement drive in a good company. But see, as a CSC professor, while she was joining in BTech degree, I asked to join in CSC computer science. That is BTech CSC. But she said no. నేను సిఎస్సి తీసుకోను, మెకానికల్ తీసుకుంటాను, మెకానికల్ జాయిన్ అయ్యాను. బట్ నేను ఫోర్స్ చేయలేదు. మెకానికల్ తీసుకోవడం ఏంటి, సిఎస్సి తీసుకోవాలని నేను ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే తన ఇంట్రెస్ట్ని నేను ఫోర్స్ చేయకుండా, తనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చదువుకోమన్నట్టుగా నేను అంత ఫోర్స్ చేయకుండా అదే చదివించాను. బట్ షీ got good CGPA in BTech and MTech also, and she was one of the top students in her sections in the BTech as well as in MTech, and also she was the best performer. She got the best performer award by TCS company while BTech selections, campus placements. She was selected in TCS, but of course she was not joined in that TCS because her ambition is some other way. She wants to do her MTech. So that's why she left that. She not joined in the TCS. But at the interview, she was given a best performer award in TCS campus interviews. So that is one of the great achievement of my second daughter. like My first daughter is got already doing job software, both of them. ఏం లేదన్నా, నా గురించి ఏం చెప్పొద్దు. నా గురించి అందరికి తెలిసిందే, ఏం చెప్పొద్దు. లైక్ గైజ్, ఇది ఎందుకని చెప్తున్నారు అంటే, పేరెంట్స్ హూ ఆర్ వాచింగ్ వాళ్ళ పిల్లల ఇష్టాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ టైంలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చెప్తే అదే చేయమన్నారు. కొంతమంది అయితే కంప్లీట్ గా వదిలేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ మా నాన్న ఎప్పుడు ఏంటంటే, ఆయన చెప్పింది ఆయన చెప్పేవారు. బట్ నాకు అది వద్దు, ఇది కావాలి అన్నా సరే మేము ఎప్పుడు అలా అడగలేదు. ఆయన పాత్రలోనే వెళ్ళాము. అలానే మేము ఈ జనరేషన్ వాళ్ళమే కదా. సో పేరెంట్స్ మాట కొంచెం వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకు కనిపించే దైవం అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ అండి. దే ఆర్ ద రూట్స్ ఫర్ అస్. యాక్చువల్లీ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళే కారణం. సో టీచర్స్‌ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఖచ్చితంగా చదువుకున్నప్పుడు వాళ్ళని ఏదో ఒక రూమర్స్, చిట్ చాట్స్ వేయకుండా ఉండం. కరెక్టే కదా! ఎవ్వరైనా సరే వేస్తాం. బట్ తర్వాత ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మనం కూడా ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత అబ్బా! అలా అన్నాం గదా! అని నవ్వుకుంటాం. బట్ దోస్ ఆర్ ద టీచర్స్ ఆర్ ద రూట్స్ అండి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళే కారణం. ఖచ్చితంగా గురువునైతే మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇలా చేయగడం వల్లనే మనం ఇలా ఉన్నాం. అదైతే నేను పక్కగా చెప్తానండి. పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూ మా నాన్నగారిని చేసినందుకు. అది ఇది మీకు లాస్ట్‌లో చెప్పాలనుకున్నాను. ఇది యాక్చువల్లీ ఇదేం ప్లాన్‌గా ఇది చేయలేదు. కూడా ఆయన ఒక చోట నేను ఒక ఐఎమ్ చోట. ఆల్సో హ్యాపీ. ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ మీ అండ్ లైవ్ చాట్ లైవ్ యాహ్! మన లైవ్ త్రూ యాక్చువల్లీ ఆయన చాలా మన సెమినార్స్ అవి వాయిస్ ఇచ్చారు గానీ లైవ్‌లో ఫస్ట్ టైమ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మన వాయిస్, వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు ద మన వాయిస్ టు గివ్ మీ దట్ దిస్ లైవ్ చాట్. సో ఐఎమ్ యాహ్! వెరీ యాక్చువల్లీ మన వాయిస్ ఆస్క్ మీ టు డైరెక్ట్‌లీ మా ఫాదర్ డీటెయిల్స్ ఇచ్చి ఇంటర్వ్యూ చేయమన్నారు. వాళ్ళకి తెలీదు. సో, నాకే షాకింగ్‌గా అనిపించింది. సో, థాంక్ యూ మన వాయిస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫస్ట్ ఆపర్చునిటీ. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ థాంక్ యూ అండి. ఎవరైతే చూస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, మీ కామెంట్స్ కింద తప్పకుండా తర్వాత రిప్లై ఇస్తాను. మీ కెరియర్ పాత్ గాని, ఎలా పాత్‌లో గాని, పీహెచ్‌డీ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో, నెక్స్ట్ ఏ స్టెప్స్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎనీవన్, ఎనీ హెల్ప్, ఎనీథింగ్ యూ కెన్ రీచ్ మై డాడ్ లైక్ మా నాన్నగారిని రీచ్ అవ్వచ్చండి. ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ మీ ఆల్సో ఇన్ మన వాయిస్ పేజ్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ నాన్నగారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ చాలా బిజీగా ఉంటారు. సీరియస్‌లీ చెప్తున్నాను. ఆ బిజీ స్కెడ్యూల్‌లో మనకి 1 అవర్ ఇచ్చి చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ because యూ we are ఆడియన్స్. online, so up to now we are online, that all the examinations and classwork we are online. యాహ్! ఐ నో నాన్న. ఐ నో ఇట్. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మన Okay, వాయిస్. కీప్ వాచింగ్ మన వాయిస్. మీ ఆర్‌జే జాహ్నవి. గుడ్ నైట్. బై. good night. Thank you మన వాయిస్.